ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మంచిర్యాల డిస్ట్రిక్ట్ మందమల్లి నుండి వచ్చాం సార్. మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి మంచిది. ఎందు గురించి వచ్చిందమ్మా ఇక్కడ? సార్ ఇప్పటికి 4-5 సార్లు వచ్చాం సార్. ఎందు గురించి అంటే న్యాయం కోసం వస్తున్నాం సార్. ఏ న్యాయం? న్యాయం అంటే నా పైన అటెంప్ట్ మర్డర్ 2018 లో జరిగింది సార్. అది కూడా ఒక టెంపుల్ లో చెట్టుగొప్పుతో కొడితే అప్పటి నుంచి నేను ఒక బ్రతికుల శివంతో సమానం సార్. 6 ఏళ్ళుగా చూశాను. ఇలా చెప్పుకునేటువంటి అవకాశం టిఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఇక్కడ రాలేదు సార్. ఓకే, పోలీసుల చుట్టూ తిరగడమే తప్ప మన కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన తర్వాత కనీసం మా సమస్యలు బయట చెప్పుకునేటువంటి అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ రేవంత్ అన్నయ్య. చాలా సార్లు వచ్చాము, చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే సార్, మొన్న ఈ మధ్య మే నెలలో కూడా అదే టెంపుల్కి, ఎందుకంటే పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి మేము వెళ్తే ఒక కీర్తన చేసుకున్నందుకే దేవుడిది మమ్మల్ని ఏంటంటే గుళ్ళో అడుగు పెట్టే హక్కు లేదని కార్యకర్త బయటికి పంపించారు సార్. సో అప్పటి నుంచి 2 నెలల నుంచి చాలా మానసికంగా మేము క్షోభించిపోయాం అక్క నేను. ఇప్పటికీ అటెంప్ట్ మర్డర్ వల్ల చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మీరు వచ్చి మీ రిప్రజెంటేషన్ దరఖాస్తు ఇచ్చింది ఇక్కడ? ఇచ్చాం సార్. ఇంత ముందు కూడా ఇచ్చాం సార్. ఎవరికి ఇచ్చింది? ఎవరికంటే మన సంక్షేమ శాఖ ఉంది కదా, మహిళా శిశు సంక్షేమ శాఖ. మీరు వచ్చిన తర్వాత ఏమైనా సమాధానం వచ్చింది? ఏమైనా బెనిఫిట్ వచ్చింది సార్? ఏమన్నా సపోర్ట్ చేసిండ్రు మీకు? సపోర్ట్ చేయడానికి వచ్చారు, సఖీ వాళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ నుంచే వాళ్ళు సఖీ వాళ్ళని పంపించారు. కానీ నాకున్న సమస్యకు వాళ్ళు సరిపోరు సార్. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇది శ్రావణ మాసం కాబట్టి ఆ లెవెల్ ఎక్కువ మంది ఉంటారు సార్. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ మినిస్టర్ కొత్తగా వచ్చిండ్రు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. చాలా వరకు ఇప్పుడు ఎందుకంటే మొత్తం ప్రజలారా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ కు మళ్ళా వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు రేవంత్ రెడ్డి గారికి ఏమంటారు? మీ ఉద్దేశం ఏముంది? రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏమిటంటే సార్, మార్పుల కోసం నేను చెప్పలేను. పార్టీ మారింది. మారడం వల్ల ఏంటంటే కనీసం మా సమస్యలు చెప్పుకోవడానికి ఇలా బయట జనాలు తెలియడానికైనా అవకాశం ఉంది. నాకు నచ్చింది. బీఆర్ఎస్ పూర్తిగా బాగాలేదని నేను చెప్పను, కానీ కొన్ని బాగాలేవు, సమస్యలు అనేవి బయటకు రావు. ఇప్పుడు నేను చేయబోయేది కూడా మీకు చెప్తాను సార్. మన ఈ నెల 24th వరకు నేను ఓపిక పడతాను సార్. నేను ఆస్ట్రాలజర్నే, పేరు కూడా అయ్యవర్లేమే సార్. కానీ నాకు ఎటువంటి పని చేసుకునేటువంటి స్తోమత, ఇప్పుడు నా ఒంట్లో కండిషన్ అనేది బాగాలేదు. మందులు వాడుతూనే ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు. నేను అన్కాన్షియస్ పేషెంట్ సార్. ఎన్ని దినాల సంది వస్తున్నారు మీరు ఇక్కడ? ఇది 5th టైం సార్. ఇప్పుడు 5th టైమ్స్. 5వ ఇక్కడ వచ్చింది మీరు. ఏమన్నా మీరు బెనిఫిట్ వచ్చేలా ఏమన్నా కనిపిస్తుంది? లేదు, బెనిఫిట్ వస్తుంది అంటే ఈసారి మాత్రం మేము సైన్ చేయించుకుని వెళ్తున్నాం సార్. ఈ నెల 20వ తారీఖు నుంచి ఎవరు కనుక రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి రాలేకపోతే నేను ఒక లెటర్ రాశాను. మెడిసిన్స్ వాడుతున్నాను కదా, సైకియాట్రిస్ట్ మందులు 2 మాత్రలు వాడుతున్నాము. మా అక్క నేను చాలా కష్టంలో ఉన్నాం. రెంట్ హౌస్ అదే టెంపుల్ లో ఉండబోతున్నాం సార్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద మీకు నమ్మకం ఉంది లేదు? మీరు ఆయనతో ఏం ఆశిస్తున్నారు? నమ్మకం అయితే ఉంది సార్. అనగానే ఇప్పుడు 9 సంవత్సరాల్లో రాలేంది ఒకేసారి అంటే కూడా రాదు కదా. ఓకే సార్, అందుకే సార్ టెంపుల్ లో ఉండబోతున్నా. మీరంతా కూడా మాకు హెల్ప్ చేయండి. ఇప్పుడు మాకంటూ ఉన్నటువంటి అవకాశమైనా ఏదైనా ఏంటంటే సార్, సంపాదించుకునేటువంటి స్థితిలో లేము. కోర్టు వాళ్ళు కూడా కొంచెం న్యాయం కోసం ఆలోచించండి దయచేసి. మేము టెంపుల్లో ఈ నెల 25th నుంచి ఉండబోతున్నాము. పోలీస్ ప్రొటెక్షన్ కోసం కూడా ఇక్కడ సంతకం చేయించుకున్నామండి. అక్కడే ఉంటాం సార్. న్యాయం కోసం పోరాడుతున్నాము, మా కోసం కాదు, అందరి కోసం కూడా. అందరికి కూడా న్యాయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు గట్టు స్నేహ. ఇప్పుడు నేను గట్టు స్నేహతో మాట్లాడినా. ఇప్పుడు ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏ విధంగా కేసీఆర్ గారు ఎంత మోసం చేసిండ్రు ప్రజలతో, ఇప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారితో మొత్తం ఉన్న అధికారులతో ఆశిస్తున్నాం. ఆమె ఏ విధంగా బాధపడుతుంది, ఆమె బాధకు తీస్తే మంచిగా ఉంటుందని. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు ఇది ప్రజలు ఏముంది అంటే తప్పకుండా న్యాయం జరుగుతుందండి. మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారితో నేను మనవి చేసేది ఏమంటే, ఈఎస్ సెంటర్లకు మీరు సాయం చేస్తే తప్పకుండా మీ పేరు ఉంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పేరు ఉంటుంది. థ్యాంక్ యూ.